చక్కటి పలువరుసతో దంతాల్లో ముత్యాల్లా తెల్లగా మెరుస్తున్నప్పుడే మన చిరునవ్వు శోభాయమానంగా ఉంటుంది. అయితే కారణాలేవైనా కావచ్చు, మనలో చాలామందికి వయసుతో పాటు దంతాలు క్రమంగా రంగు మారిపోతూ ఉంటాయి. ఇక దంత సంరక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, పొగాకు, గుట్కా, పాన్, జర్దా, మద్యం వంటి అలవాట్లు మన దంతాల్ని పసుపు రంగులోకి మార్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే రంగు మారిన దంతాల విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇవాళ బ్లీచింగ్, పాలిషింగ్ వంటి ఆధునిక ప్రక్రియల సాయంతో దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తేవచ్చని చెబుతారు నిపుణులు. రంగు మారిన దంతాలకు తిరిగి తెల్లదనాన్ని తీసుకొచ్చే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన మొహానికి చక్కటి చిరునవ్వే అసలైన అందం. ముత్యాలాంటి పలువరసతో తెల్లగా మెరిసే దంతాలు ముఖార విందాన్ని మరింతగా శోభాయమానం చేస్తుంటాయి. అయితే మనం తినే ఆహార పదార్థాలు కావచ్చు, కాఫీ, టీ, కోలాల వంటి పానీయాలు కావచ్చు, ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కాలక్రమేణా మన దంతాల సహజమైన తెలుపు రంగును పోగొడుతుంటాయి. దంతాలకు పసుపు వర్ణాన్ని తెచ్చిపెడుతుంటాయి. కొంతమందికి వయసుతో పాటు దంతాల రంగు మారిపోతుంటాయి. ఇక నిత్యం మనం మింగే మందులు, ప్రత్యేకించి టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులు దంతాల రంగును మార్చడంతో పాటు వాటిపై మచ్చల్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. ఒకప్పుడైతే ఇలా రంగు మారిన దంతాల విషయంలో సర్దుకుపోవడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తెచ్చిపెట్టేందుకు ఇవాళ ఆధునిక దంత వైద్యంలో చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. టూత్ వైటనింగ్ అంటే అదొక డెంటల్ ప్రొసీజర్. అదేం చేస్తుందంటే నార్మల్ స్మైల్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. బ్యూటీ ఆఫ్ ద స్మైల్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ కలర్ని బ్రైట్నెస్ పెంచుతుంది, టీత్ యొక్క కలర్ని. సో ఇట్ ఈస్ ఎ డెంటల్ ప్రొసీజర్. దీనికి మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ కార్బమైడ్ పెరాక్సైడ్ కానీ యూస్ చేస్తాము వైటనింగ్ కోసం. సో ఎప్పుడైతే మనం ఆ రెండింటిని యాడ్ చేసి దాని మీద మనం యాక్టివేట్ చేస్తామో అప్పుడు దానిలో ఆక్సిడేషన్ జరిగి ఆ లోపల ఉన్న డెంటిన్లోకి ఇది పెనిట్రేట్ అయ్యి పైన ఎనామిల్ని బ్లీచ్ చేస్తూ ఉంటుంది. సో ఏ కారణం చేతైనా టూత్ డిస్కలర్ అయితే ఈ టూత్ వైటనింగ్ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఈ డిస్కలరేషన్ ఆఫ్ ద టూత్ ఎందుకు వస్తుందంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. సో ఇవి రకాలు కూడా ఉంటాయి. ఒకటేంటంటే ఇంట్రిన్సిక్ టూత్ స్టెయిన్స్, అంటే టూత్ లోపల నుంచే డిస్కలరేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టూత్ బయట నుంచి డిస్కలరేషన్ ఉంటుంది, అది ఎక్స్ట్రిన్సిక్ టూత్ డిస్కలరేషన్. సో ఈ ఇంట్రిన్సిక్ టూత్ డిస్కలరేషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు టూత్లో ఎనామిల్, డెంటిన్, పల్ప్ అనేది ఉంటుంది. సో ఏ కారణం చేతైనా ఈ పల్ప్ నెక్రోసిస్ అయితే, లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని నెక్రోసిస్ అయితే కనుక అప్పుడు టూత్ డిస్కలరేషన్ ఉంటుంది. సో ఎనీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగితే టూత్కి అప్పుడు కూడా డిస్కలరేషన్ ఉంటుంది. ఎనీ ట్రామా టు ద టూత్, ఎనీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ టు ద టూత్, ఇవన్నీ టూత్ డిస్కలరేషన్ ఉంటాయి, లోపల నుంచి ఉంటుంది. ఇది కాకుండా ఏదైనా సిస్ట్లు కానీ ట్యూమర్స్ కానీ వస్తే కూడా టూత్ నాన్ వైటల్ అయి డిస్కలరేషన్ ఉంటుంది. ఎనీ ట్రామా కూడా ఉన్నప్పుడు డిస్కలరేషన్ ఉంటుంది. సో ఇట్లా లోపల నుంచే టూత్ అనేది డిస్కలర్ అవుతూ ఉంటుంది. సో అదర్ రీజన్స్ ఏంటంటే ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు ఏంటంటే టూత్ బయట నుంచి కూడా డిస్కలర్ అవుతుంది, లోపల ఇంటర్నల్గా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ అనేది కూడా తీసుకుంటూ ఉంటుంది. సో ఫ్లోరోసిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద కాజ్. సో తర్వాత ఎక్స్ట్రిన్సిక్ టూత్ స్టెయిన్స్ ఏంటంటే మామూలుగా ఫామ్ అయ్యే క్యాలిక్యులస్, ఈ క్యాలిక్యులస్ వల్ల టూత్ డిస్కలర్ అవుతూ ఉంటుంది. తర్వాత టొబాకో చూయింగ్, ఎక్కువ మంది నోట్లో టొబాకో పెట్టుకొని చూ చేస్తూ ఉంటారు, అప్పుడు అది ఎనామిల్లోకి పెనిట్రేట్ అయిపోయి టూత్ డిస్కలరేషన్ ఉంటుంది. పాన్ చూయింగ్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఇట్లా వేరియస్ ఈ హ్యాబిట్స్ వల్ల కూడా టూత్ డిస్కలరేషన్ అవుతుంది. కొంతమంది కాన్స్టెంట్గా మౌత్ వాష్లు కూడా వాడుతూ ఉంటారు. సో కొన్ని మౌత్ వాష్లకి కూడా డిస్కలరేషన్ జరుగుతుంది. అండ్ నార్మల్ డిస్కలరేషన్ ఎప్పుడవుతుందంటే డ్యూ టు ఏజింగ్ ప్రాసెస్. మన దంతాలు చక్కగా తెల్లగా సహజంగా ఉండాలి. వాటి సౌందర్యం తెలుపుదనంపైనే ఆధారపడి ఉంటుంది. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని సంతరించి పెట్టేందుకు బ్లీచింగ్ ప్రక్రియ బాగా సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కేవలం 15 నిమిషాల్లో పూర్తయిపోతుంది. దశల వారీగా జరిగే ఈ విధానంలో ముందుగా దంతాలపై ఉన్న మరకలను, ఇతర రంగులను తొలగిస్తారు. తర్వాత దంతాలను పాలిష్ చేస్తారు. అనంతరం దంతాల ఆకారాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ట్రేలో 11%
కార్బోమైడ్ పెరాక్సైడ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉన్న పేస్ట్ని చిగుళ్లకు తగలకుండా 15 నిమిషాల పాటు దంతాలకు అమరుస్తారు. ఈ ప్రక్రియ అనంతరం 2 రోజుల పాటు దంతాలు చాలా సున్నితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫ్లోరోసిస్ కారణంగా దంతాలు రంగు మారినప్పుడు ముందుగా బ్లీచింగ్ చేస్తారు. అవసరమైతే రంగు మారిన దంతాలపై కాంపోజిట్ ఫిల్లింగ్ కూడా చేస్తారు. ఇలా కాంపోజిట్ ఫిల్లింగ్ చేసిన దంతాలు అచ్చంగా సహజమైన దంతాల్లాగే ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఎప్పుడైనా రంగు మారితే తిరిగి పాలిష్ చేస్తారు. ఫిల్లింగ్ ఊడిపోయినా తిరిగి అతికించుకోవచ్చు. సో ఈ మెథడ్స్ ఆఫ్ టూత్ వైట్నింగ్ ఏంటంటే డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మేము డెంటల్ క్లినిక్లో చేసే టూత్ వైటనింగ్. సెకండ్ ఏంటంటే మేము పేషెంట్స్కి ఇచ్చి ఇంట్లో వాడుకోమనే డెంటల్ వైట్నింగ్. సో అట్ ఆఫీస్ బ్లీచ్ అని అంటాము, లేదా అట్ హోమ్ బ్లీచింగ్ అని అంటాము. సో ఈ క్లినిక్లో మనం చేసేది ఏంటంటే వి యూజ్ స్ట్రాంగ్ కెమికల్స్, అంటే స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇంకా వేరే ఏదైనా కార్బోమైడ్ పెరాక్సైడ్ అట్లా డిఫరెంట్ సొల్యూషన్స్ స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ వాడతాము. వాడి దాన్ని యాక్టివేట్ చేస్తాము. ఆ యాక్టివేషన్ అనేది మేము లేజర్తో కానీ ఎల్ఈడితో కానీ అట్లా వివిధ రకాల లైట్ ఆపరేషన్స్ తోటి దాన్ని మేము యాక్టివేట్ చేస్తాము. ఒకసారి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ యాక్టివేట్ అయితే కనుక అది నేసెంట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ ఏమవుతుందంటే లోపల ఉన్న టూత్ని మళ్ళీ నార్మల్ కలర్లోకి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇది వాడేది ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. చుట్టుపక్కల ఉండే టిష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత పేషెంట్కి ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా చాలా కేర్ఫుల్గా చేసి విత్ ఇన్ షార్ట్ టైం అంటే 30 to 60 minutes లోపు మొత్తం కంప్లీట్ బ్లీచింగ్ అయిపోతుంది. అండ్ ఎంతవరకు కావాలో పేషెంట్కి అంతవరకు బ్లీచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే సెకండ్ ఏంటంటే మేము పేషెంట్కి వాడుకోమని హోమ్కి ఇచ్చేవి దాన్ని అట్ హోమ్ బ్లీచింగ్ అని అంటాము. సో అవేంటంటే మేము కొన్ని టూత్ పేస్ట్లు కానీ మౌత్ వాష్లు కానీ మౌత్ రిన్స్లు కానీ పేషెంట్కి ఇస్తాము. లేదా కొన్ని స్పెసిఫిక్ ట్రేస్ తయారు చేసి పేషెంట్కి ఇచ్చి దాంట్లో పెట్టుకునే జెల్స్ మేము ఇస్తాము. సో ఎవ్రీ డే కానీ కొన్నిసార్లు ఆల్టర్నేట్ డే కానీ వాడమని చెప్తాము. అట్లా పేషెంట్కి డిజైరబుల్ కలర్ వచ్చే వరకు పేషెంట్ వాడుకోవచ్చు. అది కొంచెం ఒక వారాల తరబడి టైం పడుతూ ఉంటుంది, స్లోగా బ్లీచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అంత కాన్సన్ట్రేటెడ్ బ్లీచ్ మేము ఇవ్వం కాబట్టి అది స్లో ప్రాసెస్, ఇదేమో ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. పేషెంట్ కొంచెం బ్లీచ్ చేసినాక సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మనం వాడేది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అవి కాబట్టి అవి లోపల ఎనామిల్ నుంచి డెంటిల్లోకి వెళ్ళి కొద్ది సెన్సిటివిటీ ఉంటుంది. సో బట్ అది కొంతవరకే ఉంటుంది. తర్వాత డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడితే పోతుంది. సో ఇంతకంటే పెద్ద కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. తెల్లగా మిలమిలా మెరిసే దంతాలు అందాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని సంతరించి పెట్టేందుకు కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికే రకరకాల పండ్లు మనకు సాయం చేస్తాయి. స్ట్రాబెర్రీ, యాపిల్ పండ్లు అలాంటివే. స్ట్రాబెర్రీలు దంతాలకు సహజమైన క్లెన్సర్గా పనిచేస్తాయి. బాగా పండిన స్ట్రాబెర్రీని తీసుకుని మెత్తగా పేస్ట్ చేయండి. దాంట్లో టూత్ బ్రష్ ముంచి నిత్యం దంతధావనం చేస్తుంటే దంతాలపై పసుపు రంగు క్రమంగా తొలగిపోతూ వస్తుంది. యాపిల్ని పండ్లతో కొరిగి తినడం వల్ల అందులోని పీచు పదార్థం దంతాలపై పసుపు రంగును క్రమంగా మాయం చేస్తుంది. క్యారెట్, కీరదోస వంటి పచ్చి కూరగాయల్ని తినడం వల్ల పసుపు రంగు దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాలపై ఉండే మరకలు కూడా తొలగిపోతాయి. నిమ్మజాతి పండ్లలోని సిట్రస్ ఆమ్లానికి దంతాలను శుభ్రం చేసే గుణం ఉంది. దంతాలు రంగుమారి కనిపిస్తున్నప్పుడు నిమ్మజాతి పండ్లను తరచుగా తినడం మేలు. ఉప్పు, వంట సోడా వంటి వాటిని నీటితో కలిపి పుక్కిలిస్తుంటే కూడా దంతాలపై పసుపు రంగు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది.